నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. కొంచెం జలుబుగా ఉందండి. ఏమీ అనుకోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. అవుననా కాదనా 18వ భాగం. తుల్యభాగా పిలిచాడు అర్క. అతను ఆమె మీద ఒక కన్ను వేసి ఉంచాడు. ఆమె తన తల్లిని అపార్థం చేసుకుంటుందని తెలుసు అతనికి. అది తుల్యభాగ తప్పు కాదు, ఆమె ఉన్న పరిస్థితులది. ఆమె చుట్టూ ఉన్న మనుషులు స్వార్థపరులు, ఆమె తండ్రితో సహా. ఆమె సున్నితమైన మనసు ఎవరికీ అవసరం లేదు. ఆమె మాటలు రానిది అన్న చిన్న చూపు తప్ప ఆమె పట్ల ఎవరూ ఆప్యాయతని చూపించలేదు. ఒక్క ఆమె ప్రాణ స్నేహితుడు జేమ్స్ తప్ప. ఇప్పుడు వుల్ఫ్. అందుకే తన సమక్షంలో ఎవరు కొంచెం అసహనంగా మొహం చిట్లించినా అది తన వల్లనే అనుకుని బాధపడుతుంది తుల్యభాగ. ఇది బాగా అర్థమైంది అర్కకి. అమ్మకి నీ మీద కోపం లేదు. తుల్య మరొక అడుగు ముందుకు వేయబోతూ ఉంటే గబగబా అన్నాడు. ధరణి తన బాధని మర్చిపోయి ప్రభాకర్ వైపు చూసింది అయోమయంగా. అతను ఆమె దగ్గరికి వచ్చి నిలబడి భుజం చుట్టూ తట్టి విషయం తెలుసుకుందాం అన్నట్టుగా కళ్ళతోనే సైగ చేశాడు. తనకి విషయం తెలుసని ఆ సమయంలో తుల్యభాగ ఎదురుగా చెప్పలేని ప్రభాకర్ మౌనంగా ఉండిపోయాడు. తుల్యభాగ మెల్లగా అర్కవైపు తిరిగింది. ఆమె కళ్ళల్లో సన్నని నీటిపొరని చూడగానే గాభరా పడింది ధరణి. అసలు ఏం జరుగుతోందో ఆమెకి అవగాహన లేకపోయినా కొడుకులు తీసుకునే నిర్ణయాల మీద ఆమెకి నమ్మకం ఉంది. ఎందుకో ఆమెతో తను నవ్వుతూ మాట్లాడడం చాలా ముఖ్యమని ఆ క్షణంలో ధరణి మనసుకి అనిపించింది. ఇక ధరణి సంకోచించలేదు. ఒక అడుగు ముందుకు వేసింది. నీకు అర్క అంత బాగా నచ్చాడా? అడిగింది ధరణి చిరునవ్వుతో తుల్యభాగని. అది చాలా సాధారణమైన ప్రశ్న, చిరునవ్వుతో సమాధానం చెప్పగలిగే ప్రశ్న. కానీ తుల్యభాగ మనసుని తూట్లు పొడిచిన ప్రశ్న. ఏడుపును ఆపుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ పెదవులను బిగించి తలదించుకుని నిలబడింది తుల్యభాగ. తన నిస్సహాయత తెలిసిన తర్వాత ఆవిడ తనని ఎంతలా అసహ్యించుకుంటుందో మనసులోనే ఊహించుకుంటూ కన్నీళ్లని ఆపుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది తుల్య. ఆమె ప్రవర్తన ఎందుకలా ఉందో ఊహించలేకపోయింది ధరణి. తన మాటల్లో తప్పేముందో అర్థం కాక కొడుకు వైపు అయోమయంగా చూసింది. అర్క కళ్లతోనే తల్లికి సైగ చేశాడు, ఏమీ కాదు అన్నట్టుగా. తుల్యభాగ వైపు తిరిగాడతను. ఇంత మంచి మనసున్న నీకు ఒక చెడ్డ గుణం ఉంది తుల్య, కొద్దిగా సీరియస్గా అన్నాడతను. ఆమె ఆశ్చర్యంగా చూసింది తలెత్తి అతని వైపు. తమ పరిచయం చాలా తక్కువదైనా ఏదో తెలియని బంధం పెనవేసుకుపోయింది తమ మధ్య అని బలంగా నమ్మింది తుల్యభాగ. అతను ఇంత కఠినంగా తనతో ఇంతవరకు మాట్లాడలేదు. సున్నితమైన తుల్యభాగ మనసు చివుక్కుమంది. అది ఆమె కళ్ళలో కనిపించింది అర్కకి. కానీ ఆమె ఆలోచన విధానం మార్చాలంటే తను కొద్దిగా కఠినంగా ఉండక తప్పదని అనిపించింది అతనికి. అందుకే కొంచెం తీక్షణంగానే చూశాడు ఆమె కళ్ళలోకి. ఇతరులని అర్థం చేసుకోవాలంటే కొంత నీ సమయాన్ని వెచ్చించాలి. అది చెయ్యకుండా వాళ్ళ ఆలోచనల్ని నువ్వే చేసేసి నిన్ను నువ్వు తక్కువ చేసుకుని అవమానించుకోవడం అస్సలు మంచిది కాదు. ఆర్య మాటలు సూటిగా తన గుండెని తాకుతూ ఉంటే బాధగా చూసింది ధరణి వైపు అతని వైపు. అమ్మకి నువ్వు నచ్చావో లేదో ఇంకా తెలియనే లేదు. నీకు నువ్వే ఏదేదో ఊహించేసుకుని బాధపడ్డావు. అమ్మ చెప్పిందా నోరు తెరిచి? నిలదీశాడు ఆమెని అర్క. అక్కి ఆపింకా, ప్రభాకర్ కోపంగా అతన్ని వారించాడు. తుల్యభాగ కళ్ళలో విషాదం అతను ఆ క్షణంలో అర్థం చేసుకున్నట్టుగా మరెవరూ అర్థం చేసుకోలేరేమో. ప్రేమించిన అమ్మాయి తన ప్రాణ స్నేహితుడిని ఎంచుకుని పెళ్లి చేసుకుని తనకి దూరమైపోయినప్పుడు అతను కూడా అలానే ఒంటరిగా మిగిలిపోయాడు. అందరూ ఉన్న ఒంటరితను. తుల్యభాగ కూడా అంతే. అంతమంది ఆత్మీయులు ఉన్నా ఒంటరిదే. ఇప్పుడు అర్క ఆమె భయాన్ని అర్థం చేసుకోకుండా అలా మాట్లాడడం ప్రభాకర్కి అస్సలు నచ్చలేదు. ధరణి తేరుకుంది. తుల్యభాగని చేరుకుని ఆమె దగ్గరికి వచ్చి ఆమె చెయ్యి అందుకుంది. కుందనపు బొమ్మలా ఉన్నావు. నువ్వు నచ్చకపోతే నాకు పిచ్చాయి ఉండాలి తుల్య. ఆమె కన్నీళ్లు తుడుస్తూ మాధవంగా అంది ధరణి. ఆమెని తల్లి గుర్తుపట్టలేదని గ్రహించాడు అర్క. ప్రభాకర్ వైపు చూశాడు. అతను అర్కకి కళ్లతోనే ధైర్యం చెప్పాడు. చిన్నగా నిట్టూర్పు విడిచాడు ప్రభాకర్. అన్నిటికన్నా పెద్ద సమస్య ఇప్పుడు ధరణి ఉన్న స్థితి. విష్ణు గురించి అడగడంతో పాటుగా తన జ్ఞాపక శక్తిలో కొన్ని బ్లైండ్ స్పాట్స్ రావడంతో అయోమయానికి గురవుతోంది. ఎలా ఆమెకి చెప్పాలో అర్థం కాక ఉదయం నుంచి ఆమెను తప్పించుకుని తిరిగాడు. అర్కని చూశాక కొంచెం ధైర్యం వచ్చింది ప్రభాకర్కి.
రా తుల్య, వచ్చి కూర్చో. నువ్వు నాకు నచ్చలేదని ఎందుకనుకున్నావు? చిదిమి దీపం పెట్టుకోవచ్చు, అంత బాగున్నావు. ముఖ్యంగా నీ కళ్ళు ఎంత బాగా భావాలని పలికిస్తున్నాయో తెలుసా? నవ్వి అంది ధరణి. ఆమె బాధ ఏంటో కనుక్కోవాలని ధరణి మనసు ఉబలాటపడింది. ఆమె అలా బాధపడుతూ ఉంటే తను ఎందుకు చూడలేకపోతుందో అర్థం కాలేదు ధరణికి. ఆమె తన అన్న కూతురని తన గుండెల్లో పెట్టుకుని పెంచాలన్న కోరిక మనసులో పుట్టి అది తీరకుండానే తన కుటుంబానికి దూరమైందని ధరణికి గుర్తులేదు. అర్క మాటలకి మనసు కష్టపెట్టుకున్నావా? ఆమె గెడ్డం పుణికిపుచ్చుకుని లాలనగా అడిగింది ధరణి. ఊహ తెలిసాక తల్లి లాలన తెలియని తుల్యభాగ ధరణి ప్రేమకి కట్టుబడిపోయినట్టుగా ఆమె చేతుల్లో వాలిపోయింది, నిశ్శబ్దంగా ఏడుస్తూ. ఆశ్చర్యపోయింది ధరణి. అయినా ఆమెని తన గుండెల్లో చేర్చుకుంది. ఈ పెళ్ళి మీ అమ్మా నాన్నలకి ఇష్టం లేదా తల్లి? పోనీ మీ అమ్మగారితో నేను మాట్లాడనా? నేను నచ్చచెప్పనా? అడిగింది ధరణి తుల్య వెన్ను నిమురుతూ. తన తల్లి లేదని ఎలా చెప్పగలదు తుల్య? నోరు విప్పి చెప్పలేని తన అసక్తతకి గుండెల్లో దుఃఖం బయటికి తన్నుకొచ్చింది ఆమెకి. ప్రభా, పోనీ నువ్వు మాట్లాడరాదు ఆమె పెద్దవాళ్లతో? తన ప్రాణ స్నేహితుడిని అడిగింది ధరణి తుల్య దుఃఖం చూడలేక. అమ్మా! అర్క పిలుపుకి తుల్యభాగని అలా పదవి పట్టుకునే అతని వైపు తిరిగింది ధరణి. తనకి తల్లి లేదు, యాక్సిడెంట్లో చనిపోయింది. తుల్య మాట్లాడలేదమ్మా, బాధగా చెప్పాడు అర్క. ధరణి చేతుల్లో తుల్యభాగ ఒక్కసారిగా బిగుసుకుపోయింది అర్క మాటలకి. ధరణి తనని దూరం జరుపుతుందేమో అని భయపడిపోయిందామె. మాతృత్వంలో ఉన్న మాధుర్యం రుచి చూపించిన ధరణి తనకి దూరం పెడితే తట్టుకునే శక్తి తుల్యకి లేదు. భయంతో సన్నగా కంపిస్తూ మనసులో అనుకుంది తుల్య. కానీ ధరణి ఆమె ఆలోచనలకి భిన్నంగా ఆమెని మరింత గట్టిగా హత్తుకుని ఆమె తల మీద ముద్దు పెట్టుకుంది. పిచ్చిపిల్ల, అందుకని భయపడుతున్నావా? నీకు మాటలతో పనేముంది? నీ కళ్ళు ఎన్నెన్నో విషయాలు చెప్తాయి, సూటిగా నీ కళ్ళలోకి చూడాలే కానీ అంటూ కాబోయే చిన్న కోడల్ని ఓదార్చే పనిలో పడింది ధరణి. అక్కి, అలా చూస్తూ నిలబడకపోతే తుల్లికి జ్యూస్ తీసుకురావచ్చుగా, తరిమింది అక్కడి నుంచి కొడుకుని. ప్రభా, ఇంత బంగారు తల్లిని బాధ పెట్టినందుకు అక్కకి ఏం పనిష్మెంట్ ఇద్దాం? సున్నితంగా తుల్యని దూరం జరిపి ఆమె కళ్ళు తుడుస్తూ అడిగింది. వారం రోజుల పాటు వంటగది అప్పగించేద్దాం అన్నాడు నవ్వుతూ ప్రభాకర్. హా, వాడికి అసలు వంట రాదు, వంట చేయమంటే అంతా పెంట చేసి పెడతాడు నవ్వుతూ అంది ధరణి. తుల్యభాగకి నవ్వొచ్చింది. ముక్కు ఎగబీలుస్తూనే నవ్వింది. ఒకసారి ఏమైందో తెలుసా తుల్య? నేను విష్ణు బయటికి వెళ్ళాం. మిత్ర ప్రభాకర్తో గ్రౌండ్కి వెళ్ళాడు. అర్కగాడికి ఆకలి వేసింది. నూడిల్స్ చేసుకుందామని అనుకున్నాడు. స్టవ్ వెలిగించకుండానే వాటిని నీళ్లలో వేసి కదుపుతూ ఇంతకీ అవ్వలేదని నూడిల్స్ మీద కోపగించుకుని హాల్లో నేల మీద పడుకుని ఏడుస్తూ కూర్చున్నాడు. ధరణి మాటలకి అర్కని అలా ఊహించుకుని పక్కన నవ్వింది తుల్యభాగ. అమ్మా, ఇది పద్ధతి కాదు. నీ కోడలు నవ్వించడానికి నన్ను బల్పల్సుని చేస్తే ఎలా? జ్యూస్ గ్లాసులు ఉన్న ట్రేని టేబుల్ మీద పెట్టి ముందు ప్రభాకర్కి తల్లికి గ్లాసులు అందించి తర్వాత తుల్యభాగకి అందించాడు అర్క. ఆమె అందుకుని తల వంచుకుంది. నువ్వు సిగ్గుపడడం లేదు, నవ్వు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నావని నాకు తెలుసు తుల్య. తన గ్లాస్ అందుకుని సోఫాలో కూర్చుంటూ అన్నాడు అర్క. పట్టుబడిపోయిన దొంగల అతని వైపు ఒకసారి చూసి చప్పును తల వంచుకుంది తుల్య. ఇప్పుడు ఆమె కళ్ళలో మచ్చుకైనా విషాదం లేదు. తడికళ్ళు చమక్కుమని మెరుస్తున్నాయి. అర్క తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. అయితే నువ్వు నీ కోడల్ని ఒప్పుకున్నావు కాబట్టి తనని తీసుకువెళ్ళి అనురాగ ఇంట్లో దింపేస్తాను. తనని సరసు అంటే పెళ్లి కూతుర్ని చేయాలి యథాలాపంగా అంటూ గ్లాసులో జ్యూస్ని పూర్తి చేసి లేచి నిలబడ్డాడు అర్క. అలా ఎలా కుదురుతుందక్కి? నా కోడల్ని నా చేతులతోనే పెళ్లి కూతుర్ని చేస్తాను నేను. ఆ ఛాన్స్ సరసుకి అస్సలు ఇవ్వను. తుల్యని దగ్గరికి తీసుకుంటూ అంది నవ్వుతూ ధరణి. అర్క ఉలిక్కిపడ్డాడు. గాభరాగా ప్రభాకర్ వైపు చూశాడు. ధరణి, నీకంత శ్రమ వద్దని డాక్టర్లు చెప్పారు కదా, మనం రేపు ఉదయం పెళ్లికి వెళ్దాం ఆమెకి నచ్చచెప్పే ధోరణిలో అన్నాడు ప్రభాకర్. ప్రభా, ఇది నా కొడుకు పెళ్ళి, నాకేమీ శ్రమ లేదు. ఎలానో పెళ్లి తర్వాత నా కోడలు ఈ ఇంటికి రావాల్సిందే. అయినా ఆమె తల్లి స్థానం కూడా నాదే ఇప్పుడు. తుల్యభాగా ఇక్కడే ఉంటుంది. ఇక తన మాటకి తిరుగులేదన్నట్టుగా చెప్పేసింది ధరణి. అది కాదమ్మా, ఆమెకి నచ్చచెప్పబోయాడు అర్క. ప్రభాకర్ అతన్ని కళ్ళతోనే వాదించాడు. ఒక పని చేద్దాం ధరణి, అనురాగ ఇంటి నుంచి గుడి దగ్గర అందరం అక్కడ ఉండి పని పూర్తి చేసుకుని అప్పుడు ఇంటికి వెళ్దాం. ఇన్నిసార్లు అటు ఇటు తిరిగే బాధ తప్పుతుంది మృదువుగా అన్నాడు ప్రభాకర్. నీ ఆలోచన కూడా బాగానే ఉంది, కానీ నేను బట్టలు ప్యాక్ చేసుకోవాలి అంటూనే కొడుకు వైపు అయోమయంగా చూస్తూ కూర్చుండిపోయింది. ఆందోళనతో గుండె గొంతుకులోకి వచ్చింది అర్కకి. అమ్మ,
మరుపుకి జ్ఞాపకానికి మధ్యలో ఊగిసలాడుతోందని గ్రహించాడతను. ఏమైందమ్మా అడిగాడు ఆమె దగ్గరికి వచ్చి ఆమె చెయ్యి అందుకుని. మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళామా ఈ మధ్యన అడిగింది కొడుకుని. అర్క ప్రభాకర్ మొహమొహాలు చూసుకున్నారు. లేదమ్మా అన్నాడు. నేను బ్యాగ్ సర్దుకుని ఏదో పెళ్ళికి వెళ్ళాను. నాతో విష్ణు ఉన్నాడో లేదో గుర్తుకు రావడం లేదు అంది ధరణి. అది విష్ణుతో తన పెళ్ళికని, తాను ఇంట్లో నుంచి అలాగే వచ్చేసిందని ఆమెకి గుర్తులేదు. కానీ ప్రభాకర్కి అర్థమైంది. మనం చాలా ప్రదేశాలకు వెళ్ళాం ధరణి. అది కాదు ఇప్పుడు ముఖ్యం, అర్క పెళ్ళి అన్నాడు ప్రభాకర్. అందరూ తమలా జాగ్రత్తగా ఉండరు. సరస్వతి అత్తయ్య పొరపాటున తండ్రి చనిపోయిన విషయం అమ్మ దగ్గర నోరు జారితే ఎలా? ఆ క్షణంలో తుల్యకి అర్క భయం బాగా అర్థమైంది. కానీ పరిస్థితిని ఎదుర్కోక తప్పదు అన్న విషయం అర్కకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు ఆమెకి. తన ఫోన్ తీసుకుని టైప్ చేసి అతనికి మెసేజ్ పంపింది. అతను తన ఫోన్ తీసి చూసుకున్నాడు. భవిష్యత్తుని తలుచుకుని భయపడడం కన్నా వస్తుందని అనుకున్న సమస్యని ఎదుర్కోవడానికి మనని మనం సిద్ధంగా ఉంచుకోవాలని నా అభిప్రాయం అర్క. అంతవరకు ఆందోళనగా ఉన్న మనసు తేలికపడినట్టయింది అతనికి. పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. తుల్యభాగ కళ్ళలోకి చూసి నవ్వాడు. అది ధరణి చూడనే చూసింది. తన అయోమయాన్ని పక్కకి నెట్టి ప్రభాకర్ వైపు తిరిగి చూడమన్నట్టుగా కళ్ళతో సైగ చేసి అల్లరిగా కన్నుగీటింది. ప్రభాకర్ ఉలిక్కిపడ్డాడు ఆమె చర్యకి. ఆమె ఆ చిన్ని పనిలో స్నేహం తప్ప ఏమీ లేదని తెలిసినా ప్రభాకర్ గుండె వేగంగా కొట్టుకుంది. అప్రయత్నంగానే నవ్వాడు. తుల్య నాకు సాయం చేస్తుంది, నువ్వు ఇక్కడే ఉండు అంటూ లేచి నిలబడింది ధరణి. తుల్యబాగ లేచి అర్క వైపు చూసింది. అతను చిన్నగా తల ఊపడంతో ధరణి వైపు తిరిగింది. అబ్బో, అప్పుడే కాబోయే భార్య అంటే ఎంత ప్రేమో చూడు ప్రభా, కళ్ళతోనే జాగ్రత్త చెప్తున్నాడు నవ్వుతూ అంది ధరణి. అర్క ఇబ్బందిగా కదులుతూ తన వేళ్లతో క్రాఫ్ట్ని దువ్వుకున్నాడు. ఆ క్షణం అతను చాలా క్యూట్గా అనిపించాడు తుల్యభాగకి. అతనికి కళ్ళని చదివే అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందో ఆమెకు అర్థమైంది. ప్రేమలో ఉన్న మహత్ అదే ధరణి. ప్రేమించిన మనిషిని గుండెల్లో దాచేసుకోవాలని అనిపిస్తుంది, ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వకుండా అన్నాడు ప్రభాకర్. ధరణి మాట్లాడలేదు. తన ప్రాణ స్నేహితుడి వైపు పరీక్షగా చూసింది. తుల్యభాగకి అర్క సైగ చేయడం గమనించలేదు వాళ్ళిద్దరూ. చిన్నగా తల ఊపిన తుల్య ధరణి చెయ్యి పట్టుకుని వెళదామా అన్నట్టుగా చూసింది. ఆ క్షణం అర్క తన మీద నమ్మకంతో తన తల్లి బాధ్యతని తన మీద పెట్టినందుకు చాలా ఆనందపడింది తుల్యభాగ. వాళ్ళిద్దరూ మేడ మీదకి వెళ్ళగానే అర్క ప్రభాకర్ వైపు తిరిగాడు. తుల్యభాగతో మాట్లాడడానికి అవ్వడం లేదు అంకుల్. తనకి నిజం చెప్పాలని అనుకునే లోపుగా అమ్మ దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఇక ఇప్పుడు టైం లేదు. నేను వర్మ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ నీళ్ళొక్కడే ఉన్నాడు లేచి నిలబడి అన్నాడు అర్క. నువ్వు ఆందోళన పడక అర్క. పెళ్లికి ముందైనా ఎలాగో సమయం చూసుకుని ఒకసారి తుల్యతో మాట్లాడు. ఎలాగో మీకు ఏకాంతం దొరికేలా చేస్తాను అతని భుజం మీద చేతిని వేసి ఆప్యాయంగా తట్టి అన్నాడు ప్రభాకర్. అమ్మని జాగ్రత్తగా చూసుకోండి, నేను మీతో ఫోన్లో మాట్లాడతాను చెప్పి ఒకసారి మేడ మీదకి చూశాడు. పైనుంచి తల్లి నవ్వు వినిపించింది. తుల్య నిశ్శబ్దంగా నవ్వుతూ ఉంటుందని అతనికి తెలుసు. చిన్నగా నిట్టూర్పు విడిచి బయటికి నడిచాడు అర్క. పెళ్ళయ్యాక కొన్ని రోజులు వర్మతో ఉండక తప్పదు, కానీ అమ్మ తుల్యభాగని వదిలేలా లేదు అనుకుంటూనే ఆటో ఎక్కాడు అర్క. అతని మెదడంతా ఆలోచనలతో వేడెక్కిపోయింది. ఎన్నెన్నో సందేహాలతో సతమతమవుతూనే మిత్రకి కాల్ చేశాడు. చెప్పరా మిత్ర, తుల్యభాగని ఇంటి దగ్గర దింపి వచ్చాను. నీకేమైనా మతిపోయిందా అర్క? ఈ సమయంలో వాళ్ళిద్దరూ ఎదురుపడడం మంచిదేనంటావా మందలింపుగా అడిగాడు మిత్ర. అన్నయ్య చాలా అరుదుగా పిలుస్తాడు అర్క. అలా మిత్రకి అతని మానసిక స్థితి బాగానే అర్థమైంది. అర్క, అమ్మకి నిజం గుర్తులేదు, తుల్యకి నిజం తెలియదు. ఎలారా మేనేజ్ చేస్తావు? పాపం ప్రభాకర్ అంకుల్ని ఇబ్బందులో పెట్టేశావు. నువ్వు సమస్యలో ఇరుక్కుంటే బయటికి తీసుకురావడానికి నేను ఎంతవరకు అయినా వెళ్తాను, కానీ తుల్యభాగ దృష్టిలో నువ్వు చెడ్డవాడిగా మిగిలిపోతే మాత్రం తట్టుకోలేను. తనని నువ్వు ఎంతలా ప్రేమిస్తున్నావో తెలిసిన వాడిని గనక అన్నాడు మిత్ర. తుల్యభాగ నిజంగా నన్ను ప్రేమించి ఉంటే నన్ను అర్థం చేసుకుంటుంది. లేదంటే వర్మ మీద కక్ష సాధించడానికి మనకి మరొక కొత్త ఆయుధం దొరికినట్టు. అర్క, ఈసారి మిత్ర పిలుపులో కోపం తెలిసింది అర్కకి. క్షమించరా, తుల్య నన్ను అసహించుకుంటుందేమో అన్న ఆలోచనే భరించలేకుండా ఉన్నాను. అందుకే అలా మాట్లాడాను ఆవేదన నిండిన కంఠంతో అన్నాడు అర్క. మేమంతా లేమా అర్క? నీ మాటల్ని బట్టి తుల్య మంచి మనసున్న అమ్మాయిని తెలుస్తూనే ఉందిగా. అర్థం చేసుకుంటుంది. ముందు తనతో మాట్లాడితే కదా నీకు తెలిసేది. జాగ్రత్త, ఇక్కడంతా నేను చూసుకుంటాను ధైర్యం చెప్పి కాల్ కట్ చేశాడు మిత్ర. అర్క గుండెల నిండా ఊపిరి పీల్చుకుని తుల్య ఆలోచనల్ని పక్కకి నెట్టి వర్మ గురించి ఆలోచించాడు.
తాము చేయవలసిన పని చాలా ఉంది. ముందు వర్మగాడికి కూతురు విలువ తెలియచెప్పాలి. బలంగా నిశ్చయించుకుని ఆటో దిగి బంగ్లా ఆవరణలో నుంచి లోపలికి అడుగుపెట్టాడు అర్క. అక్కడ దృశ్యం చూసి అడుగు ముందుకు వేయడం మర్చిపోయాడు. నేను రెడీ. అనురాగ మాటలు విని అటు తిరిగాడు మిత్ర. అన్యమనస్కంగానే వుల్ఫ్ తల మీద మృదువుగా నిమురుతూ అనురాగని పరిశీలనగా చూశాడు. పసుపు రంగు మీద నీలం రంగు, ఎరుపు రంగు పూలు ఉన్న చుడిదార్ వేసుకుని ఉంది. పల్చని దుపట్టాని మెడ చుట్టూ చుట్టుకుంది. అతని చూపులు తనని అలా తడుముతూ ఉంటే అనురాగకి సిగ్గుగా అనిపించినా అతని కళ్ళలో ప్రశంసకి ఆనందంగా అనిపించింది. పట్టులాంటి చుట్టుని ఫ్రీగా వదిలేసింది. నుదుటిన దోసగింజంత బొట్టు, కళ్ళకి కాటుగా తప్ప వేరే అలంకరణ ఏమీ లేదు. అదే ఆమెకి మరింత అందాన్నిచ్చిందనిపించింది మిత్రకి. చక్రవర్తి చిన్నగా గొంతు సవరించుకోవడంతో ఉలిక్కిపడి అటు తిరిగారు రాగా, మిత్ర. అనురాగ తల్లిదండ్రులు తననే పరీక్షగా చూడడంతో ఇబ్బందిగా చూశాడు మిత్ర. వాళ్ళెదురుగానే వాళ్ళ కూతుర్ని గదిలోకి తీసుకువెళ్ళాడు కాబట్టి వాళ్ళకి తన జవాబుదారీ అని తెలుసు మిత్రకి. ఆమెని తను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆ విషయం చెప్పడానికి నోరు తెరిచాడు మిత్ర. అమ్మా, ఎంతసేపు అలా కోపంగా చూస్తావు? మనకెక్కువ టైం లేదు. అర్క తుల్యని తీసుకువచ్చేలోపుగా మిత్ర ఇక్కడి నుంచి బయలుదేరాలి. తనని పెళ్లి కూతుర్ని చేయడానికి ఏమేం కావాలో చెప్తే ఇద్దరం తీసుకురావాలి, గడగడ చెప్పేసింది అనురాగ. తల్లి మిత్రతో ఎక్కడ తన పెళ్లి చూపుల ప్రహసనం గురించి చెప్పి అతన్ని తనతో పెళ్లి ఉచ్చులో బిగిస్తుందో అని భయపడింది అనురాగ. మిత్ర తనంతట తానుగా ప్రేమని గురించి చెప్పి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవాలి, కానీ ఒకరు బలవంత పెట్టకూడదు. అర్కకి లేని స్వేచ్ఛ మిత్రకి ఉండాలి. తన మిత్ర తన మీద ప్రేమతో తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంది అనురాగ. మిత్ర అప్పటికే ఆ ఆలోచన చేసేసి ఒక నిర్ణయానికి వచ్చాడని ఆమెకి తెలీదు. ప్లాన్లో కొద్దిగా మార్పు ఉందత్తయ్య అన్నాడు మిత్ర చాలా మెత్తగా. అలా తాను చెప్పదలుచుకున్నది చెప్పకనే వాళ్ళకి చెప్పాడు. అతను ఆంటీ నుంచి అత్తయ్యకి పిలుపుని మార్చడం సరస్వతి, చక్రవర్తి గమనించారు. ఒకరి మొహం ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు. వాళ్ళ కళ్ళలో రిలీఫ్ కనిపించింది మిత్రకి. అనురాగ అతని మాటలు వినలేదు. తన దగ్గరికి వచ్చిన వుల్ఫ్ని ముద్దు చేస్తూ మోకాళ్ళ మీద కూర్చుంది. తుల్యభాగని తీసుకుని అమ్మ, ప్రభాకర్ అంకులు ఇక్కడికి వస్తున్నారు అంటూ విషయం మొత్తం వివరించాడు వాళ్ళకి. ధరణి ఇక్కడికి వస్తే విషయాలు కొన్ని కాకపోయినా కొన్నైనా తెలుస్తాయి. వాటిని తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో సంకోచంగా అంది సరస్వతి. సరసు, జరిగేది జరగక మానదు. ఇప్పటి నుంచి ఆందోళన పడడం పిచ్చితనమవుతుంది. ముందు జరగవలసిన ఏర్పాట్లు చూడు. విష్ణు గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ అన్నాడు చక్రవర్తి. అతని ముందు చూపుకి, తమ మీద ఉన్న కన్సర్న్కి కళ్ళు చెమ్మగిల్లాయి మిత్రకి. అర్క పెళ్లి ఈ పరిస్థితుల్లో జరగడం బాధాకరమైనా తప్పలేదు మావయ్య. తుల్యకి ఇంకా వాడు నిజం చెప్పలేదు. ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండమని అన్యాపదేశంగా చెప్పాడు మిత్ర. నువ్వు అర్క ట్విన్స్ అని తెలుసా ఆమెకి? కనుబొమ్మలు ముడిచి అనుమానంగా అడిగాడు చక్రవర్తి. తెలీదు నాన్న, ఇంకా చెప్పే అవకాశం రాలేదు. మిత్రని రక్షిస్తూ తను చెప్పింది సమాధానం అనురాగ. పాపం తన తల్లిదండ్రులు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి మిత్ర సహనాన్ని పరీక్షిస్తున్నారని అనిపించింది ఆమెకి. ఎంత కోపం ఉన్నా అది తమ మధ్యనే ఉండాలి, కానీ వేరే ఎవరూ మిత్రని ఇబ్బంది పెట్టకూడదు అన్నది అనురాగ అభిప్రాయం. మిత్ర, ముందుగా ఒక గదిని మన తుల్యభాగ కోసం సిద్ధం చేయాలి. నేను ఆ పనిలో ఉంటాను, మీ ఇద్దరు ఏం చేయాలో చెప్తాను అంటూ చెప్పడం ప్రారంభించింది సరస్వతి. అర్క తుల్యభాగల పెళ్లి కోసం ఏర్పాట్లు చురుకుగా చేయడం ప్రారంభించారు మిత్ర, అనురాగ. ఈ చీర తుల్యకి చాలా బాగుంటుంది కదా? అనురాగ మాటలకి మిత్ర ఆ షాప్ సీలింగ్ వైపు చూసి గాఢంగా ఊపిరి పీల్చి వదిలాడు. చెప్పు మిత్ర, తన మూచేత్తో అతని డొక్కలో పొడిచి డిమాండ్ చేసింది అనురాగ. ఇప్పటికీ 100 చీరలు తీయించి ప్రతిదానికి అలానే అన్నావు. నేను తుల్యని చూడలేదు, నాకెలా తెలుస్తుంది? ఆమె వైపు చూసి అసహనంగా అన్నాడు అతను. నన్ను ఒకసారి చూడు అంటూ లేచి నిలబడింది అనురాగ. మిత్ర అక్కడ ఉన్న స్టూల్ మీద కూర్చుని ఆమె వైపు తిరిగాడు. నాకన్నా కొద్దిగా తెల్లగా ఉంటుంది, సన్నగా నాజూకుగా పూల తీగలా ఉంటుంది. మంచి ఫిగర్ తనది. మిత్ర కళ్ళు ఆమె అణువణువుని పరిశీలనగా చూస్తూ ఎక్కడ ఆగాలో అక్కడ ఆగుతూ తమ ప్రయాణాన్ని కొనసాగించాయి. అతని చూపులోని తీక్షణత చురుక్కుమనిపించడంతో ఆమె కలవరపడింది. చప్పున అతని పక్కన కూర్చుండిపోయింది. ఏంటా చూపులు? రౌడీవా? అతనికి బాగా దగ్గరగా జరిగి అతని చెవిలో కోపంగా గుసగుసలాడింది. ఆమె వెచ్చని ఊపిరి అతన్ని బాగా డిస్టర్బ్ చేసేసింది. చిన్నగా గొంతు సవరించుకున్నాడు. చూడమన్నది నువ్వు, తిరిగి గొడవ పడుతున్నది కూడా నువ్వే అంటూ కావలసిన చీరలని సెలెక్ట్ చేసి వాటిని ప్యాక్ చేయమన్నాడు మిత్ర. బిల్ బాగా భారీగా చేయడంతో అనురాగ చేసిన అల్లరిని ఆ షాప్ వాళ్ళు మర్చిపోయారు. నేను చూడమన్నది మామూలుగా,
మిత్రతో గొడవ పెట్టుకుంది అనురాగ. ఇది మరీ బాగుంది. మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందట నీలాంటిదే. చూడమన్నది కాకుండా అలా చూసావు ఇలా చూసావు అంటూ గొడవ పడుతున్నావు అంటూ అక్కడ షాపింగ్ పూర్తి చేసి కారు దగ్గరకొచ్చాడు. ఆమె మూతి ముడిచింది. అతనికి నవ్వొచ్చింది కానీ ఆమెకి కనిపించనివ్వలేదు. ఇక్కడి నుంచి ఎక్కడికి? కారులో కూర్చున్నాక అడిగాడు. తాళిబొట్టు తీసుకుని అక్కడి నుంచి గాజులు కొనడానికి వెళ్ళాలి. మిత్ర మౌనంగా కార్ని ముందుకు పోనిచ్చాడు. నా ఫోటోలు దాచుకుని ముద్దులతో ముంచేసిన నా అభిమాని ఎవరో చెప్పొచ్చుగా అనురాగా. కొన్ని నిమిషాల మౌనం తర్వాత అడిగాడు ఆమె వైపు ఓరగా చూస్తూ. ఆమె గుండెల్లో రాయి పడింది. ఆపద్ధర్మంగా అప్పటికప్పుడు నోటికి వచ్చినది చెప్పేసింది. ఇప్పుడెలా ఈ గండం గట్టెక్కేది? అర్కా నీళ్ళు కూడా లేరు ప్లాన్ చెప్పడానికి. ఆమె కింది పెదవిని మునిపంట నొక్కిపెట్టి ఆలోచనలో పడిపోయింది. అంతలా శిక్ష వెయ్యకు పాపం, నలిగి వెలవెలలాడిపోతోంది అన్నాడు మిత్ర తన మృదుగంభీరమైన కంఠంతో. ఆమె ఉలిక్కిపడి అతని వైపు అయోమయంగా చూసింది. అదే నీ కింది పెదవి. మిత్ర కోపం నటించిపోయి చేతకాక సిగ్గు అతనికి కనిపించకుండా తల తిప్పేసుకుంది. కానీ కిటికీ అద్దంలో ఆమె ప్రతిబింబం లీలగా కనిపించకనే కనిపించింది అతనికి. నవ్వు దాచుకున్నాడు. నన్ను అంత పిచ్చిగా ప్రేమించే అమ్మాయి ఎవరో తెలుసుకుని అర్జెంటుగా మాట్లాడాలి అన్నాడు తిరిగి సంభాషణ కొనసాగిస్తూ. ఆమెకి అది రుచించనట్టుగా మొహం ముడిచింది. మరింత నవ్వొచ్చింది మిత్రకి. కానీ సీరియస్గా రోడ్ని చూస్తూ కూర్చున్నాడు. రెడ్ లైట్ పడడంతో. ఈరోజు ఉదయం ఏం జరిగిందో తెలుసా? ఆ నీల్గాడు తెలుగు వ్యాకరణంతో ఇష్టమొచ్చినట్టు క్రికెట్ ఆడేసుకున్నాడు ఉత్సాహంగా అంటూ అతని ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా మాట తప్పించేసింది. అతను అది గమనించినట్టే ఆమె చెప్పేది శ్రద్ధగా విన్నాడు. ఆమె చెప్తుంటే అతనికి నవ్వాగలేదు. పెదవుల మీద చిరునవ్వు తప్ప ఎప్పుడూ శబ్దం చేస్తూ నవ్వే అలవాటు లేని మిత్ర అనురాగ చెప్పిన విధానానికి గలగలా నవ్వాడు. అతని నవ్వులో తనని తాను పోగొట్టుకుంది అనురాగ. ఎంత అందంగా ఉంటుందో మిత్ర నవ్వు. ఆ నవ్వులోనే తన ప్రపంచమంతా ఉందని మిత్రకి ఎలా చెప్పడం? తన మనసులో ఉన్న ప్రేమని అతనితో ఎలా పంచుకోవడం? ఆమె ఆలోచనల్లో ఉండగానే తాళిబొట్టు తీసుకున్నారు ఇద్దరు. కార్ని అక్కడే పార్క్ చేసి మిత్ర అనురాగతో ఆటో ఎక్కాడు. ఆమె కలలోలా అతని చేతిని అందుకుని అనుసరించింది. అనురాగ, నీ చేతినిలా ఇవ్వు అన్న మిత్ర మాటలకి తుళ్ళిపడి ఆలోచనల నుంచి బయటపడిందామె. చుట్టూ చూసింది. వాళ్ళు ఒక విశాలమైన ఫ్యాన్సీ స్టోర్స్లో ఉన్నారు. ఇక్కడేం చేస్తున్నావు? తన చేతిని చాచి అతనికి ఇస్తూనే అయోమయంగా అడిగింది. అతను మాట్లాడలేదు. ఆమె చేతికి గాజులని తొడిగాడు మౌనంగా. ఆమె కళ్ళు విప్పార్చుకుని చూసింది. తన డ్రెస్కి సూట్ అయ్యే గాజులని తన చేతికి వేశాడు మిత్ర. సరైన సైజువి. ఆమె కళ్ళు నక్షత్రాల్లా మిలమిలా మెరిశాయి. అతను తల వంచుకుని మట్టి గాజులని జాగ్రత్తగా ఆమె చేతులకి ఎక్కించి తలపైకెత్తి ఆమె కళ్ళలోకి చూశాడు. ఆమె కళ్ళలో సంతోషం సూటిగా పోయి అతని గుండెని తాకింది. తన అనురాగ ఎంత అల్పసంతోషి. నగల షాపులో అసలు కన్నెత్తి దేనినీ చూడలేదు. ఆమె కళ్ళలో కొంచెం ఆసక్తి ఉన్నా అక్కడే ఏదైనా ఖరీదనేది కొనేవాడు. కానీ ఇక్కడ ఈ మట్టి గాజులను చూసి ఆనందపడిపోతోంది అనుకున్నాడు మిత్ర. అది తను ఎంచి స్వయంగా తొడగడమే ఆమెకి ఆనందాన్ని ఇచ్చిందని మిత్రకి అర్థమైంది. గుండెలో పొంగిన ప్రేమ అనురాగకి కనిపించకుండా దాచడానికి అతను చాలా కష్టపడవలసి వచ్చింది. నీకన్నా సన్నంగా ఉంటుందన్నావుగా తుల్యభాగా, కొంచెం చిన్న సైజువి, వీటిల్లో కలర్ సెలెక్ట్ చేయి అంటూ తన వెనక్కి కూర్చున్నాడు. అనురాగ సంతోషంగా గాజులు చూడడంలో మునిగిపోయింది. కారులో కూర్చున్నాక కూడా తన చేతుల వంకే చూసుకుంటూ కూర్చున్న అనురాగని ఆమె చూడకుండా గమనిస్తూనే ఉన్నాడు మిత్ర. వాళ్ళ షాపింగ్ అవ్వగానే తతిమ్మ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని అనురాగ ఇంటికి చేరేసరికి అర్ధరాత్రి కావస్తూ ఉంది. అతను షాపింగ్ బ్యాగ్లని కింద పెట్టి తిరిగి కారులో కూర్చున్నాడు. లోపలికి రా మిత్ర, మిత్ర వైపు చూసి అంది అనురాగ. లేదు రాగా, లోపల తుల్యభాగం ఉంటుంది. నన్ను చూస్తే సమస్య అవుతుంది. రేపు అర్క విషయం ఆమెకి చెప్పాక అప్పుడు కలుస్తాను ఆమెని. మిత్ర, మరి ఇంకా ఎలా అతన్ని ఆపాలో అర్థం కాలేదు ఆమెకి. గుడ్ నైట్ రాగా, రేపు కలుద్దాం చెప్పి ఆమె కళ్ళలోకి చూసి నవ్వి వెళ్ళిపోయాడు. అనురాగ కొన్ని నిమిషాల పాటు అతని కారు వెళ్ళిన దిశగా అలా చూస్తూ నిలబడిపోయింది. అంతకు కొన్ని గంటల ముందు బంగ్లాలోకి అడుగుపెట్టిన అర్క అక్కడ వర్మ పొర్లుడు దండాలు పెట్టడం చూసి ఆశ్చర్యపోయాడు. నీల్ గది మధ్యలో ఎత్తైన స్టేజ్ లాంటి దాని మీద కూర్చుని స్వామీజీలాగా అభయహస్తం చూపించి చిద్విలాసంగా నవ్వుతున్నాడు. శిష్య, మరొక 1001 సార్లు అలా పొర్లుతూ ఉండు, నీ జాతకం మారిపోతుంది పూర్తిగా. జై విఠలాచార్య, జై జై బప్పీ లహరి అన్నాడు నీల్. అందరూ అతన్ని అనుసరిస్తూ
అనుకరిస్తూ భక్తిగా అరుస్తూ ఉంటే నవ్వు ఆపుకోవడానికి చాలా అవస్థపడ్డాడు అర్క. విఠలాచార్య మహాశయుడు అద్భుతమైన సినీ డైరెక్టర్ కాగా, బప్పీలహరి నీల్కి చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. అది కూడా తెలియని వర్మ మీద ఒకే ఒక క్షణం జాలి కలిగింది అతనికి. అతను మెల్లగా తనకి ఇవ్వబడిన గదికి చేరుకుని ఫ్రెష్ అయ్యి మంచం మీద వాలాడు. తాను చేయవలసిన పని చాలా ఉంది. ముందు నీల్ని ఒంటరిగా దొరకపుచ్చుకోవాలి. ఆ వర్మగాడికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి పెళ్లి కాగానే. ఆ షాక్కి వాడు కరెంట్ షాక్ తిన్న కాకిలాగా గిలగిలా కొట్టుకోవాలి. అది చూడాలి తామందరూ. కానీ తుల్యభాగా ఆమెకి నిజం చెప్పి తీరాలి. అతని కళ్ళ ముందు ఆమె అందమైన మొహం మెదిలింది. అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అంతలో అతని ఫోన్ వైబ్రేట్ అవడంతో లేచి చూశాడు. మెసేజ్ నీల్ నుంచి. తనకి ఇవ్వబడిన గెస్ట్ రూమ్లో కలుసుకోమని ఇచ్చాడు. మొత్తానికి పిచ్చివర్మ నుంచి విముక్తి కలిగిందన్నమాట నీల్ బాబాకి అనుకుంటూ గదిలో నుంచి బయటికి వచ్చి రైలింగ్ మీద నుంచి హాల్లోకి తొంగి చూశాడు. అక్కడ వర్మ ఇంకా పొర్లుతున్నాడు. అతని వెనుక అతని అసిస్టెంట్ వంగి అతన్ని తిప్పుతూ తిరుగుతున్నాడు. మధ్యలో ఉండవలసిన నీల్ లేడు. అర్క ఇక ఆలస్యం చేయలేదు. ఎవరికంటా పడకుండా నీల్ ఉన్న గదిలోకి వెళ్ళిపోయాడు అర్క. రారా పెళ్లి కొడక, నన్ను చంపేద్దామనుకున్నావా? తన ప్రాణ స్నేహితుడిని చూస్తూనే అంతెత్తు నెగిరాడు నీల్ ఏడ్చినంత పని చేస్తూ. ఉష్, కొంపలు అంటుకుపోతాయి నీ అరుపులు ఎవరైనా విన్నారంటే. ముందు ఆ గౌను కిందకి దించు, చూడలేక చస్తున్నాను, కంఠం తగ్గించి అన్నాడు అర్క. నీల్ తన కాషాయ వస్త్రాన్ని లుంగిలా మడిచి మోకాళ్లపైకి కట్టుకున్నాడు. తల మీద ఉన్న విగ్గును తీసి పక్కన పడేసి మంచానికి అడ్డంగా పడుకున్న నీల్ అర్క మాటల్ని పట్టించుకోలేదు. ముందు ఆ ఏసీని బాగా చల్లగా సెట్ చేయరా బాబు, నీరసంగా అన్నాడు నీల్. జాలి వేసింది అర్కకి. ఉదయం నుంచి అలానే కూర్చుని వర్మని క్షణం తీరిక లేకుండా ఎంగేజ్ చేస్తూనే ఉన్నాడు నీల్. ఏమైనా తిన్నావా అడిగాడు సానుభూతిగా చూస్తూ నీల్ని. నా పిండాకుడు నాకే పెట్టాడు ఆ త్రాపిగాడు. ఉదయం నుంచి పచ్చిపాలు దిక్కుమాలిన పళ్లతో నన్ను చంపేశాడు. ఒంట్లో రక్తం కాదు, పాలు తిరుగుతున్నాయి. కడుపులో వికారంతో చచ్చిపోతున్నాను, ఏడుపు మొహంతో అన్నాడు నీల్. పక్కన నవ్వబోయి నీల్ తన మీద పడి పీక నొక్కేస్తాడన్న భయంతో నోరు మూసుకున్నాడు అర్క. నీకు కారం కారంగా తినడానికి ఏమైనా తెస్తాను, నిద్రపోకు అంటూ తలుపు తెరిచి తల మాత్రం బయట పెట్టి అటూ ఇటూ చూశాడు అర్క. ఉదయం నుంచి అక్కడ జరుగుతున్న హడావిడికి అప్పటికే పనివాళ్లు నీరసం వచ్చి ఎక్కడికక్కడ సర్దుకున్నారు. అతను ఇక ఆలస్యం చేయలేదు. బయటికి వచ్చి వేగంగా వంటగది వైపు పరుగు తీశాడు. అర్క తిరిగి నీళ్ళు ఉన్న గదికి చేరుకునేసరికి అతను మంచి నిద్రలో ఉన్నాడు. జాలి వేసింది అర్కకి. లేపుదామా వద్దా అన్న డోలాయమాన స్థితిలో కాసేపు ఊగి తర్వాత లేపడానికి నిశ్చయించుకున్నాడు. చేతిలో ఉన్న ట్రేని పక్కన పెట్టి నీల్ పక్కటెముకల మీద బలంగా తన్నాడు అర్క. సాధారణంగా నీల్ ఏనుగులు తొక్కినా లేవనంత గాఢ నిద్రపోతాడు. ఒకసారి మంచం ఎక్కాక మళ్ళీ ఉదయం 5 గంటలకే అతను లేచేది. ఆ మధ్యలో హరిహరాదులు దిగివచ్చినా అతనికి సంబంధం లేదు. అందుకే అతన్ని లేపడానికి ఈ పద్ధతిని అలవాటు చేసుకున్నాడు అర్క. వాళ్ళ చిన్నప్పటి నుంచి అదే పద్ధతి. బాబోయ్, భూకంపం, కాపాడండి, రక్షించండి, చిన్నగా అరుస్తూ మంచం మీద నుంచి నేల మీదకి దొల్లి స్ప్రింగ్లా లేచి నిలబడ్డాడు నీల్. ఎదురుగా మంచానికి అటువైపు చిద్విలాసంగా నవ్వుతూ నిలబడి ఉన్నాడు అర్క. నీ అంటూ బూతు విపంచిక విప్పి విప్పకముందే ట్రే మీద మూత తీసి చూపించాడు అతనికి అర్క. ఎదురుగా బిర్యానీ కనిపించగానే టక్కున నోరు మూసుకుని మంచం మీదకి దూకి నడి మంచం మీద సెటిల్ అయ్యి ట్రేని ఒళ్ళో పెట్టుకుని ఆవురావురమంటూ ప్లేట్ని ఖాళీ చేసేశాడు నీల్. అతనికి మంచినీళ్ళు అందించి ఆకలి బాధ తీరాక అతని ఎదురుగా కూర్చున్నాడు అర్క. ఎలారా ఆ వర్మగాడిని అంతలా నమ్మించావు అడిగాడు నీల్ని. వాడి జీవితంలో జరిగిన 2-3 సంఘటనలు చెప్పాను. అలాగే వాడికి బిజినెస్లో డీల్ కుదరబోతోందని ఆల్రెడీ మనం సేకరించిన సమాచారాన్ని వాడికి అందజేశాను. అదే సమయానికి వాడికి ఆ కాల్ వచ్చేలా చేశాను. మన కేతకి ఉంది కదా తను చేసింది, వివరించింది నీల్. కేతకి అతని దగ్గర పనిచేసే జూనియర్ లాయర్. ఆమె నీల్కి అసిస్టెంట్ కూడా. అతను ఆఫీస్లో లేనప్పుడు ఆమె చూసుకుంటుంది. వెరీ గుడ్, ఇంతవరకు అంతా అనుకున్నట్టే జరిగింది. ఆందోళనని పక్కకి నెట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తూ అన్నాడు అర్క. తుల్యభాగతో మాట్లాడావా? తిరిగి బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతూ అడిగాడు నీల్. అర్క సమాధానం చెప్పకపోవడంతో అతని వైపు పరీక్షగా చూశాడు నీల్. అర్క, ఆమెతో మాట్లాడే అవకాశం దొరకలేదని మాత్రం చెప్పకు. ఎందుకంటే అవకాశం చిక్కించుకోవడం నీ బాధ్యత. ఈ విషయం 3వ వ్యక్తి ద్వారా ఆమెకి తెలిస్తే ఆమె మనసు ముక్కలైపోతుంది, హెచ్చరించాడు నీల్. నాకు తెలుసు నీల్, నా సాయశక్తిలా ప్రయత్నిస్తూనే ఉన్నాను. రేపు ఖచ్చితంగా మాట్లాడతాను ఆమెతో. ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు అన్నాడు అర్క.
చిన్నగా తల ఊపిన నీల్ నిశ్శబ్దంగా ఆ గదిలో నుంచి బయటపడ్డాడు. తన స్థానంలో యథావిధిగా అతను సెటిల్ అయిన గంటకి వర్మ పొర్లడం పూర్తయింది. నీల్ చుట్టూ అతని శిష్యులలాగా నటిస్తున్న డ్రామా ఆర్టిస్టులైన ఆడపిల్లలు అందరూ తలకు ముళ్ళ ముడుచుకుని హాయిగా నిద్రలోకి జారుకున్నారు. నీల్ కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నట్టుగా నటించాడు. కానీ అదేమీ పట్టించుకునే స్థితిలో లేడు వర్మ. నేల మీద అంతలా దొర్లేసరికి ఒంట్లో ఉన్న శక్తి అంతా ఎవరో బకెట్లతో తోడేసినట్టుగా అనిపించి నీరసంగా నీల్ బాబా కాళ్ల మీద పడ్డాడు. చిరంజీవ చిరంజీవ జై బాలయ్య ఆశీర్వదిస్తూ అన్నాడు నీల్. ఈ అల్పప్రాణి ఇక కూర్చోలేడు బాబా, ఇక నాకు అనుమతిస్తే వెళ్ళి నిద్రపోతాను నీరసంగా అన్నాడు వర్మ. అప్పుడే అలా అంటే ఎలా శిష్య, ఇంకా నువ్వు తీయవలసిన గుంజీలు ఎవరు తీస్తారు? చిరునవ్వుతో అడిగాడు నీల్ స్వామి. గుంజీలా? బిక్కమొహం వేశాడు వర్మ. కానీ నీల్ కొంచెం కూడా జాలి పడలేదు అతని మీద. కన్న కూతురు అన్న అక్కర కూడా లేకుండా ఆమెని ఒక అనామకుడికి ఇచ్చి కట్టబెట్టాలని అనుకున్న ఆ కసాయి తండ్రి మీద అతనికి అస్సలు జాలి వేయలేదు. గుంజీలే నాయన, రేపు ఉదయం నీ కూతురి మెడలో తాళి సవ్యంగా పడాలంటే నువ్వీ గుంజీలు తీయక తప్పదు. అందుకు శక్తి వస్తుంది, ఈ తీర్థం పుచ్చుకోండి అంటూ తన పక్కన ఉన్న రాగి చెంబులు రెండింటిని తీసి వాళ్ళిద్దరికీ చెరొకటి ఇచ్చాడు. తీర్థం అంటే చెంచాతో ఇస్తారు కదా స్వామి అన్నాడు మేనేజర్. ఇది మామూలు తీర్థం కాదురా మూర్ఖ, సాక్షాత్తు ఆ పరమశివుడి జటాజూటంలో నుంచి ఉరకలెత్తిన గంగ కళ్ళెరజేసి అన్నాడు నీల్ స్వామి. మారు మాట్లాడకుండా ఆ చెంబులు అందుకుని గటగట తాగేశారు. అబ్బా, ఎంత తీయగా ఉన్నాయి స్వామి, నాలికతో తన మూతిని నాకుతూ అన్నాడు మేనేజర్. పంచదార నీళ్లలో నిద్రమాత్రలు కలిపిచ్చాడు వాళ్ళకి నీల్. ఒక్కసారి నీ కూతురు పెళ్ళయ్యాక నీ జాతక చక్రం గిర్రును తిరుగుతుంది, ఎవరు ఊహించని విధంగా. నీ బంగ్లాలు, వ్యాపారాలు, నీ ఆస్తి ఎలా మారతాయో చూడు. రోడ్డు మీద ఉన్న నిన్ను జనాలు ఎలా చూస్తారో కూడా నువ్వు ఊహించలేవు చిద్విలాసంగా నవ్వుతూ అన్నాడు నీల్. నిజంగానా స్వామి? ఆనందంగా అడిగాడు వర్మ. నాయనా నాగరాజవర్మ, నేను అబద్ధం చెప్తే నాలికి తెగి కింద పడిపోతుంది. నేను చెప్పినది నిజమైతే ఈ క్షణమే నేను ఇక్కడి నుంచి మాయమైపోతాను అన్నాడు నీల్. హఠాత్తుగా ఆ గదిలో లైట్లన్నీ ఆరిపోయి చిమ్మ చీకటి ఆవరించుకుంది. వర్మ కంగారు పడేలోపుగా పైనుంచి ఎక్కడి నుంచో నీల్ స్వామి మీద మాత్రం లైట్ పడడం గమనించాడు వర్మ. మేనేజర్ భక్తితో జై విఠలాచార్య, జై బప్పీలహరి అంటూనే ఉన్నాడు. వాళ్ళిద్దరూ చూస్తూ ఉండగానే నీల్ గాల్లోకి తేలాడని వాళ్ళు అనుకున్నారు. అతను మెల్లమెల్లగా స్లో మోషన్లో లేచి నిలబడ్డాడు. లైట్ కేవలం అతని శరీర పైభాగం మీద మాత్రమే పడింది. మామూలు స్థితిలో అయితే వాళ్ళకి అది వింతగా అనిపించేది కాదు. కానీ శారీరకంగా బాగా అలసిపోయి ఉండడంతో పాటుగా నిద్రమత్రలు పనిచేయడం ప్రారంభించడంతో భ్రమపడ్డారు. కొన్ని క్షణాల తర్వాత తిరిగి చిక్కని చీకటి ఏర్పడింది. ఆ చీకటిలో నీల్ స్వామి కంఠం పదే పదే వినిపిస్తూనే ఉంది. సచ్చిదానందం, నిన్ను చావగొడితే పరమానందం. కొంత సమయం తర్వాత లైట్లు వెలిగాయి. హఠాత్తుగా నీల్ స్వామి గొంతు వినిపించడం మానేసింది. వర్మ, మేనేజర్ కళ్ళు తేలేశారు. అక్కడ నీల్ మాత్రమే కాదు, అతని శిష్యురాళ్ళు కూడా లేరు. మెల్లగా స్పృహ తప్పి పడిపోయారు వర్మ, అతని మేనేజర్. మేడ మీద నిలబడి అంతా గమనిస్తున్న అర్క చిన్నగా నవ్వుకున్నాడు. మెయిన్ స్విచ్ చాపినది ఎవరో కానీ అత్యద్భుతమైన టైమింగ్ రా నీల్ అన్నాడు ఫోన్లో. మనవాడేలే, నేను వ్యాన్ ఎక్కేశాను. డ్రామా ఆర్టిస్టులని దింపేసి ఉదయం నీ ఫ్రెండ్గా వస్తాను, సిద్ధంగా ఉండు చెప్పి కాల్ కట్ చేశాడు నీల్. అలా నీల్ సచ్చిదానంద స్వామి నాటకానికి తెరదించేశారు స్నేహితులు ఇద్దరు. తన మూఢనమ్మకంతో వర్మ తన ఎదురుగానే జరుగుతున్న ఆ మూర్ఖపతంతో అర్థం చేసుకోకుండా పిచ్చివాడిలా నీల్ చెప్పినదంతా చేసి తన అదృష్టాన్ని తాను కొని తెచ్చుకోగలనన్న అపోహలో పడ్డాడు. తన చుట్టూ అల్లుకున్న వలని అతను కనిపెట్టలేక నేరుగా అందులో చిక్కుకుపోయాడు. అబ్బా, ఎంత అందంగా ఉన్నావో తుల్యభాగా, బుగ్గన చుక్క పెడుతూ అందు ధరణి. సరస్వతి, అనురాగ చిరునవ్వుతో చూశారు వాళ్ల వైపు. ధరణి విష్ణు గురించి అడిగినప్పుడు వాళ్ళు మాట తప్పించేశారు. మిత్ర గురించి అడిగినప్పుడు అనురాగ పని మీద వెళ్ళాడత్తయ్య అని చెప్పడంతో ఇక పూర్తిగా తన ఫోకస్ని తుల్యభాగ మీద పెట్టింది ధరణి. తుల్యభాగ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తుల్యభాగకి వాళ్ళందరూ చాలా చాలా నచ్చారు. ముఖ్యంగా అనురాగ ఆమెకి చాలా దగ్గరగా వచ్చింది. వుల్ఫ్, నువ్వు మగవాడివి, ఇక్కడ ఉండకూడదు నవ్వుతూ అనురాగ బయటికి పంపే ప్రయత్నం చేసింది. కానీ తుల్యభాగని వదిలి వెళ్ళలేదు వుల్ఫ్. అందులోనూ సాయంత్రం అంతా వదిలి ఉండడంతో ఇక ఆమె చుట్టూ తిరుగుతూనే ఉంది. తుల్యభాగ చిరునవ్వుతో వుల్ఫ్ ప్రేమని స్వీకరించింది. సరస్వతి, కళ్యాణం పుట్టు దిద్దు చెప్పింది ధరణి.
తను తుల్యభాగ జడ సంగతి చూడడం ప్రారంభించింది. సరస్వతి చిరునవ్వుతో తుల్యభాగ దగ్గరికి వచ్చింది. రాగా, నువ్వు కూడా తయారవడం మొదలుపెట్టాలింకా, తుల్యభాగ జడ అల్లుతూ చెప్పింది ధరణి. నేను పెళ్లి కూతుర్ని కాదుగా అత్తయ్య, చుడిదారు వేసేసుకుంటాను అంది అనురాగ. అంతలోనే ఆమె మనసులో మిత్రమాటలు మెదిలాయి. ఈ చీర నీకోసం. ముదురు ఆకుపచ్చ రంగు మీద లేత గులాబీ రంగు పువ్వులు ప్రింట్ ఉన్న షిఫాన్ చీరని తనకి ఇచ్చాడు షాపులో. చక్కగా నువ్వు కూడా చీర కట్టుకోవచ్చుగా అంది ధరణి పూల జడని తుల్యభాగ జడకి కుడుతూ. సరే అత్తయ్య అనేసి తన గదిలోకి వెళ్ళిపోయింది అనురాగ. తుల్యభాగ గుండె వేగంగా కొట్టుకుంటోంది. రాత్రంతా కునుకలేదు. అర్కకి ఫోన్ చేయడానికి ప్రయత్నించింది కానీ పెద్దవాళ్ళు ఫోన్ తనకి అందనివ్వలేదు. ఏం చేస్తూ ఉండి ఉంటాడో అర్క? లేచి ఉంటాడా? తన గురించి ఆలోచిస్తూ ఉన్నాడో లేదో? తన తండ్రి అతన్ని అవమానించకుండా ఉండి ఉంటాడా? ఇలా ఎన్నెన్నో అనుమానాలతో ఆమె మనసంతా కలవరపాటుకు గురయింది. అంతలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. రావచ్చు చెప్పింది సరస్వతి. చక్రవర్తి లోపలికి వచ్చాడు. తుల్య, అర్కరో నీతో మాట్లాడాలని కాల్ చేశాడు. తన ఫోన్ని ముందుకు చాచాడు ప్రభాకర్. అర్క తుల్యకి నిజం చెప్తాడా? తుల్య ఎలా స్పందిస్తుంది తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేసుకోవడం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరొక ఎపిసోడ్తో కలుస్తాం. అంతవరకు సెలవు.